ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడైన వాడు 100 కోట్లు సంపాదించకపోవచ్చు, వాడి దగ్గర పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవచ్చు, బట్ హీఈస్ అల్టిమేట్లీ హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజ్ లీడింగ్ విత్ హ్యాపీనెస్. ఖర్చులకి వెనకాడాల్సిన పని లేకుండా నెల నెల మీకు కావాల్సిన ఖర్చులకి సరిపడే డబ్బు వచ్చే విధంగా ముందు ఒక సోర్స్ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత కానీ మీకు డబ్బులు మిగిలితే దాన్ని ఆస్తి రూపంలో కన్వర్ట్ చేయండి. అలా ముందు మీ లైఫ్ సెక్యూర్ చేసుకోండి, ఆ తర్వాత ఓవర్లో వస్తే నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనే ఆరాటంలో మనం త్యాగాలు చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాం. కానీ వాడికి ఫ్రీగా రావడంతో వాడికి ఎక్కడ దాని యొక్క విలువ ఉండదు, వాడు ఎగరగొడతాడు. 3వ తరాన్ని ఈ ఫోటో పెట్టే ఓర్పు లేనప్పుడు, తిరిగి లేనప్పుడు నువ్వు ఇచ్చిన ఆస్తి వాళ్ళకి ఎందుకంటూ. ఇప్పుడు ఏంటంటే నేనున్నానంటే నా మనవాడు నా ఫోటో ఇంట్లో పెట్టుకోడు, ఏదో పాతకన్నాడు ఎవడో ఆడ ఫోటో మాకెందుకు ఇంట్లో దిష్టి బొమ్మలా ఉంది తీసేయి అంటాడు. అంటే నువ్వు ఏ వంశం కోసం అయితే ఇన్ని పోరాటాలు చేసి ఇంత ఆస్తిపాస్తి చేరుస్తున్నావో ఆ వంశంలో 3వ జనరేషన్కే నువ్వు ఎవడో తెలియదు. మార్వాడి సామెత ఉంటుంది, మూర్ఖులు ఇల్లు కడతారు, తెలివిన వాళ్ళు అద్దెకుంటారు. ఐశ్వర్య ప్రాప్తిరస్తు అష్టలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. లక్ష్మి ఒకటి కాదు, అష్టలక్ష్మి. అంటే ఏంటి అంటే మనకి మనీతో పాటుగా మనీ హ్యాండ్లింగ్ ఇంటెలిజెన్స్ని కనుక, వాళ్ళు మనీ నాలెడ్జ్ని కనుక, మనీ స్కిల్ని కనుక, మనీ మేకింగ్ హ్యాండ్లింగ్ అండ్ రిలీజింగ్ స్కిల్ని కనుక వాళ్ళు ఇవ్వగలిగితే ప్రతి జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ ఇంకా పైకి వెళ్తుంది. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ మనీ ఇచ్చారనుకోండి, ఎవడో కూడా వస్తాడు. 3వ జనరేషన్ 4వ జనరేషన్ ఎవడో కూడా పుడతాడు, అట్లా అడ్డమైన పుడతాడు, వాడికి వాల్యూ తెలియదు. మనీ యొక్క అల్టిమేట్ మోటో ఏమిటి అంటే నీకు జీవితంలో సంతోషం కలిగించడానికి ఏ వనరులు అవసరమైనయో, ఏ సౌకర్యాలు అవసరమైనయో, ఏ వస్తువులు అవసరమైనయో, ఏ సాధనాలు అవసరమైనయో వాటన్నిటిని తెచ్చి పెట్టడం మాత్రమే డబ్బు యొక్క పరమావధి. నేనేమంటాను, నువ్వు నిజంగా కనుక మీ కొడుక్కి అంటే మా తాతగారికి ఆ మనీ నాలెడ్జ్ ఇస్తే ఆయన మా నాన్నకి ఇస్తాడు, మా నాన్న నాకు ఇస్తాడు. సో ఆ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టు ఎర్న్. నువ్వు ఆస్తి ఎక్కర్లేదు, సో దాని మీద ఫోకస్ చేయి, దాన్ని నువ్వు త్యాగాలు చేయక్కర్లేదు అంటే నా పిల్లల కోసం త్యాగం చేశాను, మన వంశం కోసం చేసి ఈ తొక్కల వంశం 2వ తరం తర్వాత ఎవరికి తెలియదు సార్. సో దట్స్ వై ఐ సే మీరు ముందు క్యాష్ ఇచ్చేవ్వండి, ఓవర్ఫ్లో అయితే అసెట్ ఇచ్చేవ్వండి. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మన మనీ ముచ్చట్లు సిరీస్ 8 భాగాలు అయిపోయింది, చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఏంటంటే మనం కంపేర్ టు అదర్ ఛానల్స్ అంటే ఇవేంటంటే 100లో 5 మాత్రమే లైక్ చేస్తారు ఇటువంటి కంటెంట్, 95 మంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లైక్ చేస్తారు. బట్ ఎవరైతే లైక్ చేస్తారో దీన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే 50 నిమిషాల వీడియో ఉన్నా కూడా మొత్తం వీడియో చూస్తున్నారు. ఎవరు కూడా 1 నిమిషం 2 నిమిషాలు చూసేవాళ్ళు ఎవరు లేరనమాట, అంత బాగా వస్తుంది. మన షార్ట్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ప్రజల్లో ఏంటంటే ఒక డెవలప్మెంట్ కావాలి అనే ఒక ఆలోచన అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇందులో భాగంగా ఇవాళ 9వ ఎపిసోడ్ ఏంటంటే మేము చాలా వీడియోలు ఏం చెప్తుంటామంటే, నేను కానీ ఇంకా వేరే ఇతర ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తుంటామంటే క్యాష్ రిచ్ అండ్ అసెట్ రిచ్ అనేది మేము చెప్తుంటాం అనమాట వీడియోలో. జనాలకి ఏంటంటే మీరు ఆస్తులు సంపాదించుకోవడం కాదు, ఫస్ట్ మీ దగ్గర క్యాష్ కూడా ఉండాలి అన్న విషయం చెప్తుంటాం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. బట్ మీరు కూడా ఏంటంటే మీ వీడియోలో నేను చూసింది, మీరు అంటే క్లాసుల్లో కానీ చెప్పింది ఏంటంటే 2 చెప్పారు మీరు. ధనవంతులు ఐశ్వర్యవంతులు తేడా చెప్పారు, మళ్ళీ ధనవంతులు ఆస్తిపరులు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ రెండింటిది మేము చెప్పింది ఇవి 2 ఒకటేనా, లేదు ఇవి 2 వేరువేరా? 2 ఒకటైనా 2 వేరువేరైనా వాటికి కొంచెం మీ మాటలు చెప్పండి, వివరంగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ పాయింట్ ఏమైందంటే ఫస్ట్ మీరు అన్న నరేషన్కి నేను ఆన్సర్ చెప్తాను క్వశ్చన్ కంటే ముందు. ఈ 50 చూసిన ప్రతి వాళ్ళు 50 నిమిషాలు చూస్తున్నారు, చూడని వాళ్ళు చూడలేదు. ఏంటంటే దిస్ ఇండికేట్స్ ఒక కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేంజ్ అయినవాడు. అంటే నా దగ్గరికి మీలాంటి మిత్రులు వచ్చినా కానీ ఎవరైనా పార్టిసిపెంట్స్ కానీ ఒక మాట అంటారు, అసలు ముందు మీ మాట అర్థం చేసుకోవటానికి కూడా మనిషికి ఒక మానసిక స్థాయి కావాలి. నా మాట అర్థం కావడానికి కూడా ఒక మానసిక స్థాయి కావాలి. కరెక్ట్. అండ్ మానసిక స్థాయి దేని వల్ల వచ్చింది అంటే మూతిపళ్ళు రావటం వల్ల వచ్చింది. అంటే ఒక జీవితంలో ఒక ప్రయోగం చేసో లేదో ఒక కొంత అనుభవం సంపాదించి ఆర్థికంగా ఇబ్బంది పడి దెబ్బతిన్న వాడికి నేను చెప్పే మాటల్లో రియాలిటీ తెలుస్తుంది. అది తెలియని వాడికి మాట బౌన్సర్ వెళ్ళటమే కాకుండా సోదనిపిస్తుంది. సో ఇక్కడ పాయింట్ అయితే మీరు ఏదైతే 5% జనాలు అన్నారో అట్లా ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిన వాళ్ళకి అంటే మనం చెప్తున్న వాటిల్లో వాళ్ళ అనుభవంతో పోల్చుకున్నప్పుడు దాంట్లో నిజాయితీ కనపడుతుంది, వాస్తవికత కనిపిస్తుంది. సో ఇక అక్కడ వాడు సొల్యూషన్ ఎత్తుకుంటూ మన మాట కంటిన్యూస్గా వింటున్నాడు. అలా వినలేకపోయిన వాడికి ఏదైతే ఈ
క్విక్ రిచ్ స్కీమ్లు, ఏదైతే ఈ క్విక్ రిచ్ గారు కావాలి, ఫాస్ట్గా కావాలి, ఇట్లాంటి గ్రీడీ పీపుల్కి ఏమవుతుందంటే మనది ఈ పెద్ద సోదిలాగా గ్రీడీ పీపుల్ ఒకటి ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు జనరేషన్ స్వైపింగ్ జనరేషన్ అనమాట. అంటే ఇట్లా ఒకటే నిమిషంలో 10 అంటే ఒక 30 సెకండ్స్లో అయిపోవాలన్నమాట. ఇంపేషెంట్. సో ఇన్పేషెంట్ వాళ్ళకి కూడా సోదిలాగా అనిపిస్తుంది. సో వాళ్ళకి క్యాచ్ చేయదు అది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అట్లానే స్వైపింగ్ లో ఉంటారు. వాళ్ళ లైఫ్ స్వైప్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు అన్నమాట. సో దేర్ ఆర్ మెనీ పీపుల్. నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఏంటంటే మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ ఓ రౌండ్ కొట్టేసి ఎక్కడ విషయం తెవలక నా దగ్గరకు వస్తారు. ఇక నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోతారు. ఫైనల్ రిసార్ట్ ఎందుకు ఆగిపోతారంటే ఇక వెళ్ళడానికి ఇంకేం లేదు అక్కడ, ఏం లేదు అని చూసి వచ్చాడు కానీ ఇక్కడ ఉంటాడు. సో దట్స్ ఎన్ అడ్వాంటేజ్. ఇన్ దట్ వే మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్ ఆర్ హెల్పింగ్ మీ. సో మేము ఇలా ఉన్నాం కాబట్టి మీరు అలా ఉండండి అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ మీరు అన్న ఉపాధి కదా. ఎందుకని జనాలు చూస్తున్నారు. సో జనాలు చూస్తున్నారు అంటే డెఫినెట్గా అది వాళ్ళకి మనసుకి హత్తుకుంటుంది. అంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలు కళ్ళెదురుగా అద్దంలో చూపించినట్టు కనపడుతుంది. అవును, కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో దట్స్ వన్. సెకండ్ పాయింట్, కమింగ్ టు యువర్ క్వశ్చన్, ధనవంతుల ఆస్తిపరుల, ధనవంతుల ఐశ్వర్యవంతుల. యాక్చువల్లీ రెండు వేరు వేరు టాపిక్స్. ఓకే, ఇది మీ క్యాష్ రిచ్ అసెట్ రిచ్కి ధనవంతుల ఆస్తిపరుల అనేది మాత్రం కనెక్టెడ్, కానీ ధనవంతుల ఐశ్వర్యవంతులు అనేది నాట్ కనెక్టెడ్. ఓకే, సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఒకటి కనెక్టెడ్ ప్యారలల్, ఒకటి నాట్ ప్యారలల్. ఓకే, సో ధనవంతుల ఆస్తిపరుల అనేది ప్యారలల్. ఇది క్యాష్ రిచ్ అసెట్ రిచ్ అని మీరు చెప్పినప్పుడు దాని లోపల ఏదంటే నేను బ్రీఫ్గా దీని గురించి చెప్పి దానికి వెళ్తాను. ఎందుకంటే సేమ్ ఉన్నదాన్ని చెప్పేస్తే మీ ఆల్రెడీ మీ వీడియోస్ చూసిన వాళ్ళకి అవును నేను చెప్పేది కనెక్ట్ అవుతే అర్థమైపోద్ది. తేడా ఉన్నదాన్ని వివరంగా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ధనవంతుల ఆస్తిపరుల అన్నప్పుడు నేనేమంటానంటే, ఇవాళ రోజున నీ చేతిలో ఉన్న ధనం నీకు ఉపయోగపడుతుంది. నువ్వు సంపాదించిన ఆస్తి నీ వారసులకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ దేర్ ఆర్ మెనీ లైఫ్. చాలామంది మనం చూస్తే కనుక పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఈ వ్యక్తి యాక్టివ్గా సంపాదించడానికి ఓపిక లేదు. ఓకే, ఆస్తులేమో ఓ పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలాసార్లు నేను చెప్పేది రెగ్యులర్గా నేను చెప్పే ఎగ్జాంపుల్ అంటే ఒక కాలనీ ఉంటుంది, ఇలాంటి కాలనీ. ఈ కాలనీలో ఒక పక్కన ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు బంగ్లా ఉంటుంది, పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలో ముసలాయన ఇద్దరే ఉంటారు. పిల్లలు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంటారు. దాదాపు ఒక 10-20 కోట్ల బంగ్లా. ఆయన బయటకు వస్తాడు, హవాయి చెప్పులు వేసుకుని, కళ్ళదోడు, అది కూడా ఇలా వంకర తిరిగిపోయి దానికి దారం లాంటి చుట్టూ ఏదో ఉంటుంది, చేతిగా సంచి తగిలించుకుని వచ్చి ఏదో సరుకులు కూరగాయలు ఇవో కొనుక్కుని వెళ్తుంటాడు. నాకు అడుగుతాడు, ఎవరు సార్ ఆయన అని. మీరేమంటారు, ఆ బిల్డింగ్ ఓనర్ అంటారు. సో ఆ బిల్డింగ్కి ఈయన గెటప్కి, ఆ బిల్డింగ్కి ఈయన లైఫ్ స్టైల్కి మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడ మ్యాచ్ అవ్వదు. ఓకే, రైట్. ఎందుకని మ్యాచ్ అవ్వదు అంటే, ఇప్పుడు ఆయనకి ఆస్తి ఉంది, డబ్బు లేదు, ధనం లేదు, ఆస్తిపరుడే, ధనవంతుడు కాదు. ఓకే, ధనవంతుడు కాదు. ధనవంతుడు అంటే ఫిజికల్ లిక్విడ్ క్యాష్. ఆస్తి అసెట్ ఉంది, అసెట్ రిచ్ బట్ నాట్ క్యాష్ రిచ్. ఇప్పుడు ఆయనకు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక చిన్న రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించాలి, ఓ 5,000 కావాలి. ఆ 5,000 కావాలంటే అయితే ఆస్ట్రేలియాలో ఉన్న కొడుకు, అమెరికాలో ఉన్న కూతురు పంపిస్తే కానీ ఈయనకి ట్రీట్మెంట్ కాదు. ఉండటానికి 10 కోట్ల బంగ్లా ఉంది, దాంట్లో చెక్క ముక్క తీసుకుని అమ్ముకోలేడు. తను చూసుకుంటూ మురవాలి. పోనీ మురిసిన తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏదో ఒక రోజు బకెట్ అంటావు. ఆ కొడుకు అక్కడి నుంచి వస్తాడు, ఒక 4 రోజులు లింక్ పెట్టి వస్తాడు, 4 రోజులు డీల్ క్లోజ్ చేస్తాడు, అమ్మేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఆ మాత్రం దానికి నువ్వు ప్రతిసారి ఇప్పుడు ఏదైనా తినాలన్నా, ఎక్కడికైనా పోవాలన్నా పెళ్ళాన్ని అడుగుతుంది, తిరుపతి పోదామండి అంటది. లేవే, ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి, లేవు కదా, చూద్దాంలే, పెద్దోడిని అడుగుదాము, వాడేమైనా పంపిస్తే చూద్దాము, లేదా చిన్నోడు ఏమైనా అంటాడేమో చూద్దాము. అంటే ఎంతసేపు నువ్వు సంపాదించిన డబ్బుతోటి, సంపాదించిన సంపాదనతోటి వీళ్ళిద్దరి లైఫ్లో సెటిల్ చేయగలిగావు, కానీ తిరిగి వాళ్ళ దయాదాక్షిణ్యం మీద నువ్వు డిపెండ్ అయ్యి బాధపడాల్సి వస్తుంది. అదే ఈ 10 కోట్ల ఆస్తి, 2 కోట్ల బిల్డింగ్ నువ్వు కట్టే బదులు, 2 కోట్ల బిల్డింగ్, 10 కోట్ల బిల్డింగ్, ఏదో పెద్ద బిల్డింగ్, అది కట్టే బదులు దాంట్లో 1 కోటో 2 కోట్లు కనుక నువ్వు క్యాష్ రూపంలో పక్కన పెట్టుకోగలిగి ఉంటే చివరి దాకా నువ్వు చేజాపి అడగాల్సిన పని లేదుగా. అంతే.
సో ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ నేను వాళ్ళకి సజెస్ట్ చేసే ప్లాన్ అంటే మేబీ యూ కెన్ సజెస్ట్ టు యువర్ క్లయింట్స్ ఆల్సో. నేనేమంటానంటే ముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించి సమ్వేర్ యూ క్రియేట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ వేర్ బై యువర్ టిల్ ఎండ్. అంటే మీ తరం వెళ్ళిపోయేదాకా కూడా మీకు ఏమాత్రం ఖర్చులకు వెనకాడాల్సిన పని లేకుండా నెల నెల మీకు కావాల్సిన ఖర్చులకు సరిపడే డబ్బు వచ్చే విధంగా ముందు ఒక సోర్స్ ఏర్పాటు చేయండి. ఆ తర్వాత కానీ మీకు డబ్బులు మిగిలితే దాన్ని ఆస్తి రూపంలో కన్వర్ట్ చేయండి. అంటే ముందు మీ లైఫ్ సెక్యూర్ చేసుకోండి, అంతే. ఓకే. ఆ తర్వాత ఓవర్ఫ్లో వస్తే నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనే ఆరాటంలో మన జనరేషన్ ఫోర్గో చేస్తాం. మనం త్యాగాలు చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాం. కానీ వాడికి ఫ్రీగా రావడంతో వాడికి ఎక్కడ దాని యొక్క విలువ తెలియదు. సో వాడు ఎగరగొడతాడు. సో ఇప్పుడు ఏంటంటే ఒక విషయం, ఒక సర్వే ప్రకారము ఎన్ని వేల కోట్ల ఆస్తైనా ఉండనియండి, ఒక పర్సన్ రోడ్డు మీద లైక్ దరిబా అంబానీ అంటాడు, కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించు. వాళ్ళ ఫ్యామిలీలో 6వ జనరేషన్ వాడు మళ్ళీ ధీరుభాయ్ అంబానీ జీరోతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. ధీరుభాయ్ అంబానీ జీరోతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే వితిన్ 5 generations యువర్ ప్రాపర్టీ ఇస్ గాన్. ఈ మధ్యలో ఎవడో కూడా వస్తాడు అనమాట. వాడు తెలిసి తెలియక మూర్ఖత్వంతో బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి దాని వాల్యూ తెలియక ఏదో పిచ్చి పిన్న చేసి ఇప్పుడు ఆల్రెడీ సగం పోయిందా. ఒక అన్నదమ్ముల్లో ఒకటి వల్ల సగం అనిల్ అంబానీ ఒకటి సగం పోయింది, నెట్వర్క్ జీరో కదా, అంటే సగం పోయినట్టే కదా. 20 మంది సగం పోయినట్టే. ఇప్పుడు ముఖేష్ అంబానీ పిల్లల్లోనూ వాళ్ళ పిల్లల్లోనూ ఎవడు ఈ జనరేషన్ కదా నెక్స్ట్ జనరేషన్ ఏదో జనరేషన్లో ఎవడో కూడా మొత్తం నాకి పారేస్తాం. అవును. ఆ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో స్టార్ట్ అవుతాడు జర్నీ, లేదా ఇక్కడ చిన్న ఉద్యోగంతో స్టార్ట్ అవుతుంది. ప్రొవైడెడ్ ఏంటంటే వీళ్ళు కనుక ఈ టాటా ఫ్యామిలీస్, బిర్లా ఫ్యామిలీస్ లాగా మనీతో పాటుగా మనీ కాన్షియస్నెస్ని, మనీ హ్యాండ్లింగ్ స్ట్రాటజీని, మనీ హ్యాండ్లింగ్ ఇంటెలిజెన్స్ని కనుక వాళ్ళు, మనీ నాలెడ్జ్ని కనుక, మనీ స్కిల్ని కనుక, మనీ మేకింగ్, హ్యాండ్లింగ్ అండ్ రిలీజింగ్ స్కిల్ని కనుక వాళ్ళు ఇవ్వగలిగితే ప్రతి జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ ఇంకా పైకి వెళ్తుంది. కరెక్ట్. సో ఇక్కడ అలా కాకుండా ఓన్లీ మనీ ఇచ్చారనుకోండి ఎవడో కూడా వస్తాడు. 3వ జనరేషన్ 4వ జనరేషన్ ఎవడో కూడా పుడతాడు, అట్లా అడ్డమైన పుడతాడు, వాడికి వాల్యూ తెలియదు. ఇప్పుడు మీరు చెప్పింది ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ దాకా ఎందుకు సార్? మీరు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఇద్దరు అన్నదమ్ములు ఇలా ఉన్నారంటే మీరు చూడండి అక్కడ. లేకపోతే కొంతమంది ఇప్పుడు పాతకాలంలో 4, 5 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 అన్నదమ్ములు అనుకోండి. 2 అన్నదమ్ముల్లోనే ఒకడేమో డెవలప్ అవుతాడు, ఒకడేమో మొత్తం ఉన్నదంతా నాకు ఇస్తాడు, ఉన్నదంతా అమ్మేస్తాడు, అమ్ముకుంటాడు. మళ్ళీ అదే సంపాదించిన మీద డిపెండ్ అవుతాడు. అవును. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే నేనేమంటాను అట్లాంటప్పుడు, అంటే ఇప్పుడు ఈ మధ్య వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ రేలంగి గారి పాత సినిమా రేలంగి గారి ఫోటో పెట్టి ఒక డైలాగ్ వస్తుంది. ఆయన డైలాగ్ కింద, ఆయన డైలాగ్ అన్నాడో లేదు తెలియదు మనకి, ఆయన డైలాగ్ కింద 3వ తరాన్ని ఈ ఫోటో పెట్టే ఓర్పు లేనప్పుడు, తీరిక లేనప్పుడు నువ్వు ఇచ్చిన ఆస్తి వాళ్ళకి ఎందుకు అంటాడు. 3వ తరానికి నీ ఫోటో పెట్టే ఓపికే లేదు ఇక అటువంటి ఆస్తి ఎందుకు అని మంచి కొటేషన్. అంటే ఇప్పుడు ఏంటంటే నేనున్నానంటే నా మనవాడికి నా ఫోటో ఇంట్లో పెట్టుకోడు వాడు. అవును. నా మనవాడు నా ఫోటో ఇంట్లో పెట్టుకోడు. ఏదో పాతకాలం ఎవడో ఆడ ఫోటో మాకేందుకు ఇంట్లో దిష్టి బొమ్మలు తీసేయి అంటాడు. అవును. అంటే నువ్వు ఏ వంశం కోసం అయితే ఇన్ని పోరాటాలు చేసి ఇంత ఆస్తిపాస్తి చేరుస్తున్నావో ఆ వంశంలో 3వ జనరేషన్కే నువ్వు ఎవడో తెలియదు. వదిలేయండి సార్. నేను ఇప్పుడు మిమ్మల్ని కానీ నా ఆడియన్స్ కానీ అడుగుతాను, చాలామందిని అడిగాను, మీ తాతగారి పేరేంటి జస్ట్ చెప్పండి మీరు. మా తాతగారి పేరు రామయ్య. ఆయన తండ్రి గారి పేరు మల్లయ్య. ఆయన తండ్రి పేరు భద్రయ్య. ఆయన తండ్రి పేరు అంతవరకు తెలుసు, అంతే. 4, 5 అంతే. చాలా అదృష్టవంతుడు. మీకు 5 జనరేషన్ తెలుసు, 3వ జనరేషన్ తర్వాత తెలియదు. ఇక్కడ తెలియదు చాలా మందికి. అవును. ఈవెన్ నాకు కూడా మా తాతగారి పేరు సుబ్బయ్య, ఆయన తండ్రి గారి పేరు నాకు తెలియదు. అయ్యో తెలీదు. రైట్. కానీ ఆయన నా మనవాళ్ళకి, నా వంశంలో ఉన్న వాళ్ళకి ఆస్తి కావాలని చెప్పి పోరాటం చేసి ఉంటాడుగా. ఆయన కడుపు కట్టుకుని కాలు కట్టుకుని సంపాదించి. అవును. ఆయన డబ్బులు నాకు కావాలి, ఆయన పేరు నాకు తెలియదు. మరి ఆయన కడుపు కాలు కట్టుకుంటే ఎంతవరకు న్యాయం? అవును. నేనేమంటాను, నువ్వు నిజంగా కనుక మీ కొడుక్కి అంటే మా తాతగారికి ఆ మనీ నాలెడ్జ్ ఇస్తే
ఆయన మా నాన్నకి ఇస్తాడు, మా నాన్న నాకు ఇస్తాడు. సో ఆ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టు ఎర్న్. నువ్వు ఆస్తి ఎక్కర్లేదు నాకు, డబ్బు సంపాదించక తెలివితేటలు ఇచ్చినా సమర్థత ఇచ్చినా చాలు, నేను బతుకు బతికేస్తా. సో దాని మీద ఫోకస్, దాన్ని నువ్వు త్యాగం చేయక్కర్లేదు అంట. నేను నా పిల్లల కోసం త్యాగం చేశాను, మన వంశం కోసం చేశాను. ఈ తొక్కల వంశం రెండో కథారం తర్వాత ఎవరికి తెలియదు సార్. అంతే. నువ్వు శ్రీకృష్ణ దేవరాయల వంశం కాదు, అదే హైదరాబాద్ నవాబుల వంశం కాదు, వాళ్ళకే దిక్కుముక్కు లేదు. అవును. ఇప్పుడు కృష్ణదేవరాయల వంశం ఎవరో తెలియదు. అదే హైదరాబాద్ నవాబుల వంశం ఎవరో తెలియదు. ఆ ప్రిన్స్ ముఖరంజానే ఎవరో పాపం లాస్ట్ అయింది తెలుసు, తర్వాత ఎవరో తెలియదు. అవును. రైట్. ఇంకా ఇప్పటికి కూడా మన నిజామ్స్ అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ వారసులు, ఒక ఆవిడ బోరింగ్ పంపు కొట్టుకుంటూ బెంగాల్లో, ఎవరో ఒక ఆవిడ చివరి తరం అంట, ఆ వంశంలో చివరి తరం ఆవిడ బోర్ పంపు కొట్టుకుంటూ గుడిసెలో ఉంటుంది. ఎక్కడి వంశం? అవును. మందు పెద్ద రాచరిక వంశాలు కాదు, మనం చెప్పుకోగలిగే గొప్ప గొప్ప వంశాలు కదా, అంత స్టోరీ లేదు. అవును. అవును. సో దిస్ ఈజ్ నాట్ ది థింగ్. నేను అనేది ఏంటంటే, నువ్వు నీ జీవిత కాలంలో నువ్వు కానీ నీ భార్య కానీ ఇంకోటి ముందు చేయాల్సిన అవసరం లేని స్థితిలో నువ్వు ఆస్తిని, నీ ధనాన్ని సమకూర్చుకుని క్యాష్ రిచ్ అయ్యి ఓట్లో అసెట్ రిచ్ చేసుకుంటే, ఓకే, క్యాష్ నీకు పనికి వస్తుంది, అసెట్స్ నెక్స్ట్ జనరేషన్ పనికి వస్తుంది. ఆ నెక్స్ట్ జనరేషన్ పనికి వస్తుందా రాదా అనే దానికంటే నువ్వు ఆస్తులు ఇవ్వటం కంటే వాళ్ళకి ఆదాయం సంపాదించడం నేర్పించమనేది నేను అనే సజెషన్. ఓకే. సో వాళ్ళకి అసెట్ ఇవ్వటం కాదు, వాళ్ళకి అసెట్ క్రియేట్ చేసుకోవడానికి నేర్పించండి. ఓకే. సో దట్ యాడ్స్ మోర్ వాల్యూ. ఎందుకంటే వాడికి అలా చేయటంలో ఇప్పుడు వాడు ఒక ఇల్లు కట్టగలిగే సమర్థత వాడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఇంటి వాల్యూ తెలుస్తుంది వాడికి. అవును. అంటే నేను 2 డబుల్ బెడ్రూమ్ కట్టేసరికి నాకు ఇంత ఖర్చు అయింది, ఇంత దూరం తీరిపోయింది నాకు. మా నాన్న నాకు 4 బెడ్రూమ్ ఇస్తున్నాడు, లేదా 100 గజాలకి నాకు ఇంత తీరిపోయింది, ఆయన 200 గజాలు ఇస్తున్నాడు అన్నప్పుడు వాల్యూ ఇస్తాడు దానికి. అవును. లేదనుకోండి, ఇది చేయకుండా మీరు అది డైరెక్ట్గా ఇచ్చారనుకోండి, వాడికి వాల్యూ ఉండదు. అంటే ఏంటి, నువ్వు తిని సుఖపడింది లేదు, వాడు సుఖపడి ఇచ్చింది లేదు. సో దట్స్ వై ఐ సే, మీరు ముందు క్యాష్ రిచ్ అవ్వండి, ఓవర్ఫ్లో అయితే అసెట్ రిచ్ అవ్వండి. అసెట్ రిచ్. ఓకే. ఎందుకంటే క్యాష్ నీకు ఉపయోగపడుతుంది, అసెట్స్ నెక్స్ట్ తరానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోయినా నువ్వు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ చదివించడం కానీ, వాళ్ళ ఉద్యోగాలు సెటిల్ చేయడం కానీ బాధ్యతలను చేసి ఉంటావుగా. అవును. అవి పర్ఫెక్ట్గా చేస్తే చాలు. రేపు పొద్దున ఎవడైనా నేను అడిగితే, క్వశ్చన్ చేసి నువ్వు బకెట్ తినేటప్పుడు అడిగితే, నీ దినానికి వచ్చినప్పుడు ఎవడైనా అడిగితే, నువ్వు పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చావనే దానికంటే ఎంత సమర్థత ఇచ్చావనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతే. మరి ఏదిరా బేకారగాళ్ళని, సమర్థత లేదు ఏం లేదు, అసమర్థుల్ని తయారు చేసాడు పిల్లల్ని. అవును. అసమర్థులు తయారు చేసి 20 కోట్లు ఇచ్చాడు. వీళ్ళు ఎంతకాలం నిలబెట్టుకుంటారు ఇదే అంటాడు. అవును. అదే నాన్న ఆస్తి ఇవ్వలేదు కానీ చిల్లరగాళ్ళు మంచి సమర్థత ఇచ్చాడు రా, మంచి పొజిషన్ లో సెటిల్ చేసాడు పిల్లల్ని, ఓ మంచి స్థాయిలో ఉన్నారు పిల్లలు, వాళ్ళందరూ వాళ్ళు సమర్థులు చేసాడు చాలా అంటారు. అవును. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అవును. సో ఈ లాజిక్ అర్థమైన వాడు ధనం ఆస్తి ఎప్పుడు బ్యాలెన్స్, అంటే ధనం ఓవర్ఫ్లో అయిన తర్వాత, అంటే నీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దానికి డోకా లేనప్పుడు ఓవర్ఫ్లో అయిన ప్రాపర్టీని అసెట్ రిచ్ రూపంలో మార్చాలి. ఇది ప్యారలల్. అంటే మీరు నేను చెప్పిన విషయానికి అవును ప్యారలల్, కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు. అవును. ఓకే, కరెక్ట్. అంటే ఆబ్జెక్టివ్ తేడా ఉంటే ఉండొచ్చు. రైట్. అంటే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే 25-30 సంవత్సరాలకే ఇన్వెస్టింగ్ కాదు కావాల్సింది. వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టింగ్ చేయమంటే ఇల్లు నేను నెక్స్ట్ ఇయర్ ఇల్లు తీసుకుందాం అనుకుంటాను. ఎంత ఏజ్ 29, ఎంత ఏజ్ 31, 32. పోనీ మీ ఇక్కడ ఇప్పుడు జాబ్ ఇక్కడ పర్మనెంట్గా ఉంటుందంటే తెలియదు, ఎందుకు ఇల్లు కావాలి అంటే తెలియదు. సో ఫస్ట్ వాళ్ళు కొనాలి, చూయించుకోవాలి, గృహప్రవేశం చేయాలి, అందరిని పిలవాలి. ఏదైనా చిన్న ఏజ్లో ఇల్లు కట్టాడని చెప్పేసి ఇదేదో ఇదనమాట, ఏదో అచీవ్మెంట్, అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా. దాని తర్వాత ఆ ఈఎంఐ కట్టుకోలేక ఆ భయం, ఉద్యోగం ఉంటుందో తెలియక ఇన్సెక్యూరిటీతో జీవితాన్ని గడపాలి. ఇక లైఫ్ అంతా ఏంటంటే దీని ఈఎంఐ కోసమే బతుకుతాడు. సో మేము అదే చెప్తుంటాం. ఇప్పుడు మాకు కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు కూడా మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడము, లేకపోతే మీ ఫైర్ నెంబర్ ఎంత, ఇది చేసుకోండి. అంతే తప్ప నేను ఇల్లు కనుక్కుంటాను కారు కోసము ఈ గోల్స్ కాదు. ఫస్ట్ ఈ గోల్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఒక 45. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇల్లు కట్టడం మెచ్యూరిటీ కూడా కావాలి. యాక్చువల్ చాలామంది డబ్బే కావాలనుకుంటారు, మెచ్యూరిటీ కూడా కావాలి. చాలా అసలు అదొక పెద్ద బ్లాక్ హోల్. ఇల్లు పెద్ద బ్లాక్ హోల్. అవును.
అది కనుక కరెక్ట్ హ్యాండిల్ చేయడం రాలేదనుకుంటే నువ్వు ఎంత పోయి జప్పని లోపలికి వెళ్ళిపోతే ఎక్కడ పోయిందో కనపడదు. లోపలికి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు అరే జనరల్ గా ఇంత పెట్టే ఇదే నేను 50 లక్షలు ఖర్చు పెట్టిన ఇంటీరియర్ కంటే మనకేం కనపడదు అక్కడ. ఏం కనపడదు. ఎక్కడ ఏమి 50 లక్షలు ఎందుకు పెట్టింది, ఇది మాత్రం 50 లక్షలు ఎందుకు పెట్టింది అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది కట్టిన ఇల్లు తీసుకుంటారు సార్. ఇప్పుడు ఈ ఐటీ వాళ్ళందరూ కూడా మామూలుగా కట్టిన ఇల్లు తీసుకుంటారు. దాంట్లో వాడు బోర్ వేస్తాడు, అది ఎన్ని ఫీట్లో తెలియదు. వాటర్ పైప్లు ఉంటే దానికి 2 ట్యాంకులు పెట్టాలి, ఒకటి మంచి నీళ్ళు ఒకటి బోర్ నీళ్ళు, ఇది ఉండదు. అటు బిల్డర్ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చూడరో అన్నీ కూడా వాడుకొని. అయితే ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఒక 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట. ఏమనంటే అలా నేను తెలియక కొన్నాను, దీంట్లో ఎన్ని విషయాలు ఉంటాయి అని చెప్పేసి. ట్రూ. ఇంకోటి ఏంటంటే సార్, మీ ఇంకొక దీని విషయంలో ఈ ఇల్లు కట్టేటప్పుడు కూడా అయితే వాడు ప్రజెంట్ నీడ్ ఫ్యూచర్ నీడ్ని కూడా కన్సిడరేషన్ తీసుకోడు. అది ఇంపార్టెంట్. అది అవును. ప్రజెంట్ నీడ్ ఫ్యూచర్ నీడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏది పెళ్లి కాగానే కొత్త జంట అర్జెంట్గా 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటారు. వాడికి ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఒకదానికి మొత్తం గోడౌన్ కింద వాడతారు, ఓ రూమ్ మొత్తాన్ని స్టోర్ రూమ్ కింద వాడతారు. వాడ అంత మంచి ఇంటిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్ చేస్తారు. పోనీ తర్వాత ఈ పెరుగుతున్నప్పుడు పిల్లలు పెరుగుతుంటారు, లేదా పెద్ద ఫ్యామిలీ పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సినట్టుగా అప్పుడేమవుతుంది, అలా ఉన్నోడు 2 బెడ్రూమ్ తీసుకుంటాడు. అది మిస్ మ్యాచ్ అనమాట. దట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ మీరు అన్నట్టుగా. అండ్ ఇంకోటి సార్, 2-3 కేసులు ఏమైనాయంటే, ఒకరు ఐటీ పీపుల్ వాళ్ళు ఫస్ట్ మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అప్పటికే పూణేలో అపార్ట్మెంట్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి క్లారిటీ లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళు హైదరాబాద్లో తీసుకుని ఉంటే హైదరాబాద్లో సెటిల్ అవుతారేమో అనుకోవచ్చు. వాళ్ళది వైజాగ్, సూపర్. వాళ్ళదే వైజాగ్, అపార్ట్మెంట్ తీసుకుంది పూణేలో. ఇక ఇంకొకరు చేస్తుంది హైదరాబాద్లో. లేదు, జాబ్ చేస్తుంది ఫస్ట్ పూణేలో జాబ్ చేస్తూ అది తీసుకున్నారు. నేను అప్పుడు అడిగాను, మరి మీరు పూణేలోనే జాబ్ చేస్తారంటే చేయొచ్చారన్నారు. తర్వాత కట్ చేస్తే 2 years తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసేసి మేము యూఎస్లో ఉన్నాం సార్, ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. పూణేది అమ్మకానికి పెట్టారు, నాకు తెలిసి ఇవాళ రేపు మొత్తం డబ్బులు వచ్చేస్తే మళ్ళీ దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోమని చెప్తాను. నేను ఆ టైంలో చెప్పింది ఏంటి, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు దాని గృహోపేషం ఖర్చు, దాని రిపేరు, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా దాని ఆ రెంట్ ఎంత వచ్చేదంటే 60 లక్షలు పెట్టేమో కొన్నట్టుంది. అప్పుడు దాని రెంట్ 15,000. ఇప్పుడు మళ్ళీ దాన్ని అమ్మేసి ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్గా మళ్ళీ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు. అదే ముందే పెట్టి ఉంటే. అందుకే తెలుగులో ఒక మార్వాడి సామెత ఉంటుంది, మూర్ఖులు ఇల్లు కడతారు, తెలివిన వాళ్ళు అద్దెకుంటారు. అంతే కరెక్టే. అదొకటి. మళ్ళీ ఇక్కడ బోడుప్పల్లో ఏమైందంటే మా చుట్టారనమాట, వాళ్ళ దగ్గరనే ఒకటి కమ్యూనిటీ ఉంది. వాళ్ళు అక్కడ 2 years బ్యాక్ తీసుకున్నారు, అపార్ట్మెంట్ తీసుకున్నారు. అది కొంచెం మంచిగా మెయిన్ రోడ్కి ఉంటుంది అనమాట. ఎందుకంటే చూపించుకోవడానికి దాని గృహోపేషం అంతా నాకు తెలిసి 1-2 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పట్లో అది 50 లక్షలు పెట్టి కొన్నారు. అది ఇప్పుడు కూడా అంతే రండి, 55-60 ఉంటుంది. 1 year తర్వాత వాళ్ళకి బాబు పుట్టాడు. తర్వాత జర్మనీలో జాబ్ వచ్చింది. ఇప్పుడు జర్మనీకి వెళ్ళిపోయారు. 1 year అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, మొన్న ఫ్లాట్ అమ్మారు. నేను అంతకుముందు చెప్పింది ఏంటి అంటే వద్దు అని చెప్పాను నేను వాళ్ళకి. కాకపోతే ఏమైందంటే మనం వద్దు అని చెప్పినాడు. ఇప్పుడు బంధువులు అనుకోండి సార్, వీడు కుళ్ళుతాను అంటున్నాడు అన్నది ఉంటారు. ఇక వేరే వాళ్ళు ఏమో వేరే రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మళ్ళీ చేసి తిరిగి వచ్చింది మళ్ళీ అదే జరుగుతుంది, మళ్ళీ అదే అమ్ముకున్నారు. అంతే, రిలేషన్ ఉండదు, ఉంటే ఇంకా చెప్పుకోవడానికి. రైట్, కమింగ్ టు యువర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో మొత్తానికి ధనవంతులకి, ఆస్తిపరులకి, ఐశ్వర్యవంతులకి తేడా మీ మాటలు చెప్పారు. ధనవంతులకి, ఆస్తిపరులకి చెప్పా. ఇప్పుడు ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి చెప్పాలి. ఓకే, ఇప్పుడు అది చెప్తారు అయితే. ఒకటే చెప్పా, మీరు 2 questions అడిగారు, నేను ఒక క్వశ్చన్కే చెప్పా. సెకండ్ క్వశ్చన్ ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి. ఓకే రైట్. ఇక్కడ పాయింట్ ఏంటి, ధనవంతులు అంటే క్యాష్ రిచ్. ఓకే రైట్. ఐశ్వర్యవంతులు అంటే ప్రాస్పరస్ పీపుల్, నాట్ అసెట్ రిచ్. ఓకే, ప్రాస్పరస్ పీపుల్, నాట్ రిచ్. అంటే నెక్స్ట్ లెవెల్. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ప్రాస్పరస్ పీపుల్ అనేది, ప్రాస్పరిటీ అనే ఐశ్వర్యం అనే దాని కాన్సెప్ట్ వెస్టర్న్లో లేదు. వెస్టర్న్లో ఓన్లీ రిచ్నెస్ ఉంది. ఓకే, అంటే ధనం, రిచ్. ఓకే, ప్రాస్పరిటీ అనేది కాన్సెప్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. ఐశ్వర్యం. ఓకే, ఐశ్వర్యం అనగానే మనకేం చేస్తారు పెద్దలు వచ్చిన ఇక్కడ ఆశీర్వాదం కనుక మీరు చూస్తే, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు. అవును, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఐశ్వర్య ప్రాప్తిరస్తు కాదు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అష్టైశ్వర్యాలు అంటే 8 రకాల ఐశ్వర్యాలు. అష్టలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. అష్టలక్ష్మి అనుగ్రహాలు, అష్టలక్ష్ములు
లక్ష్మి ఒకటి కాదు, అష్టలక్ష్మి. అష్టలక్ష్మి. ఓకే. మన కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే మనకి అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మి ఒక రూపం మాత్రమే. ఓ, సో దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. ఇంకా 7 ఉన్నాయి అయితే. ఇంకా 7 ఉన్నాయి. ఈ 7 కూడా నీ దగ్గర ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతుడు. ఓహో. ఒక్క ధనలక్ష్మి ఉంటే నువ్వు ధనవంతుడివి మాత్రమే. ఈ మిగతా 7 కూడా ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. అంటే దాంట్లో ఒక ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, గుర్తింపు కావచ్చు, రైట్, నీకు మళ్ళా ధనధాన్యాలు కావచ్చు, ఓకే, ధైర్యం కావచ్చు. ఇవన్నీ అష్టలక్ష్ములు ఏదైతే మనకి చెప్తున్నారు, ఈ అష్ట ఐశ్వర్యాలు అంటే ఏంటంటే మనిషికి ఒక డబ్బు మాత్రమే ఉండి డబ్బు విషయంలో బాగా పొడుగైపోయి మిగతా 7 కాళ్ళు పొట్టయిపోతే స్టీవ్ జాబ్స్ లాగా తయారవుతుంది. ఓకే. స్టీవ్ జాబ్స్ ఏమంటారు, ఐ కెన్ ఎఫర్డ్, నేను బెస్ట్ డాక్టర్ని ఎఫోర్డ్ చేయగలను, బెస్ట్ ట్రీట్మెంట్ ఎఫోర్డ్ చేయగలను, బెస్ట్ హాస్పిటల్ ఎఫోర్డ్ చేయగలను, కానీ నా కోసం ఒక్క కన్నీటి చుక్కను కూడా నేను సంపాదించుకోలేకపోయా లైఫ్లో అంటాడు. చనిపోయేటప్పుడు రాసుకున్నాడు ఒక కన్నీటి చుక్కను కూడా సంపాదించలేదు. అంటే ఏం జరిగింది అక్కడ, తన ధనవంతుడే కానీ ఐశ్వర్యవంతుడు కాదు. సో ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు. ధనవంతుడు ఐశ్వర్యవంతుడైన వాడు 100 కోట్లు సంపాదించకపోవచ్చు, వాడి దగ్గర పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవచ్చు, బట్ హీఈస్ అల్టిమేట్లీ హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజ్ లీడింగ్ విత్ హ్యాపీనెస్. సమాంతరమైన బ్యాలెన్స్డ్ లైఫ్, సంతోషకరమైన లైఫ్, జీవితంలో ఫలానా కోణంలో లోటు లేదు అనుకుని అన్ని రకాలుగా అనుభవించిన లైఫ్. లెట్ us say ఫర్ సపోజ్ బిల్ గేట్, మన స్టీవ్ జాబ్స్ గురించి మనం ఆల్రెడీ చూసాం. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని 1000 కోట్లు వద్దు, ఓ 5 కోట్లు సంపాదించాడు మనిషి, ఎగ్జాంపుల్. ఓ 5 కోట్లు సంపాదించాడు, రైట్, 50-60 ఏళ్ళ వయసు. ఓకే. పిల్లలు జాబులకు సెటిల్ అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాడు. ఓకే. వాళ్ళ కొడుకు కోడలు ఉన్నారు, మనవడు మనవరాలు ఉన్నారు, రైట్. ఆ చుట్టుపక్కల సంఘంలో ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే కనుక వచ్చి సంప్రదిస్తారు. ఓకే. వెళ్ళి పెద్దరికంగా అట్లా వెళ్ళి ఆ స్టేజ్ మీద కూర్చొని 4 మంచి మాటలు చెప్పి వస్తాడు. ఆరోగ్యం బాగా ఉంది, పొద్దున్నే లేస్తాడు, వాకింగ్కి వెళ్తాడు, పూజా పునస్కారం అన్నీ చేసుకుంటాడు, ఓకే, రైట్, హెల్తీగా ఉన్నాడు. ఎవరు వచ్చినా కానీ నమస్కారం చెప్తారు. తినడానికి లోటు లేదు, ఆరోగ్యానికి ఢోకా లేదు, స్పిరిచువాలిటీకి అసలు అంతకన్నా ఇబ్బంది లేదు. కొడుకు మాట వింటాడు, కూతురు కోడలు మాట మన్నిస్తుంది, ఆరోగ్యకరమైన భార్య, సొసైటీలో రెస్పెక్ట్. ఈ రెండిట్లో మీకు చాయిస్ కలిగితే ఏది కోరుకుంటారు? ఇదే బాగుంది. అరే అది అక్కడ 1000 కోట్లు అండి, ఇక్కడ ఓన్లీ 5 కోట్లే. 1000 కోట్లు ఉన్నా ఏమో సార్, ఇప్పుడు కోట్లు తినలేంగా. ఇది ఐశ్వర్యం, వీడు ఐశ్వర్యవంతుడు. అవును, ఈ వ్యక్తి ఐశ్వర్యవంతుడు. అవును. సో నేను సజెస్ట్ చేసేది, నేను అవ్వటానికి మనీ గురించి రియల్ రిచ్ అంటారు కదా, ప్రాస్పరస్ యాక్చువల్గా ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఇంగ్లీష్లో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు అన్నట్టు కరెక్టే, తెలుగులో అంటే మన దగ్గర నుంచి పోయింది కాబట్టి వాళ్ళకి అది దాన్ని ఏమలో తెలియక రియల్ రిచ్ అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని రియల్ రిచ్ అంటారు, కానీ యాక్చువల్గా మన దగ్గర మంచి పదాలు ఉన్నాయి, ఐశ్వర్యవంతుడు అని. సో నేనేం చేస్తానంటే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ ఆడియన్స్ కూడా అప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు, నువ్వు ఎన్ని 100 కోట్లు సంపాదించావు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు 200, మనీ యొక్క పర్పస్ అర్థం కానివాడా మాట మాట్లాడుతాడు. అవును, మనీ యొక్క పర్పస్ ఏంటి, ఈ మిగతా ఏరియాస్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి నీకు కావాల్సిన వనరులు ఏర్పాటు చేసేది మనీ. మనీ యొక్క అల్టిమేట్ మోటో ఏమిటి అంటే, నీకు జీవితంలో సంతోషం కలిగించడానికి ఏ ఏ వనరులు అవసరమైనయో, ఏ ఏ సౌకర్యాలు అవసరమైనయో, ఏ వస్తువులు అవసరమైనయో, ఏ ఏ సాధనాలు అవసరమైనయో వాటన్నిటిని తెచ్చిపెట్టడం మాత్రమే డబ్బు యొక్క పరమావధి. అది తప్ప మరో పరమావధి లేదు. సో ఆ డబ్బుని సరిగ్గా వాడుకోవటం తెలిసిన వాడు ఆ డబ్బులు, ఆ 5 కోట్లలో ఆయన కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొడుకుని మంచి ప్రయోజకుని చేస్తాడు. అవును, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మంచి ఇల్లు కొనుక్కుంటాడు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆరోగ్యంగా తను తాను ఉంచుకుంటాడు, కొన్ని లక్షలు దాన ధర్మాలు చేసి సమాజంలో మంచి పేరు పెట్టుకుంటాడు. సో ఆ డబ్బుని ఏం చేస్తున్నాడు, సద్వినియోగపరుస్తున్నాడు. అవును, ఆ సంపాదించిన డబ్బుని సద్వినియోగపరచడం ద్వారా తన యొక్క 8 అష్టైశ్వర్యాన్ని, తన హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ అంటాను నేను. ఓకే, ఈ హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాడు. ఆ వ్యక్తిని కనుక రేపొద్దున
ప్రశాంతంగా ఓ రోజు పొద్దున్నే లేవగానే, మండే రోజు ట్యూస్డే రోజు ఎప్పుడు పొద్దున్న లేవగానే ఎవడొచ్చి అబ్బాయి నీ టైం అయిపోయింది పోదాంపా, అవునా సరేపా, సరే పదా, నో రిగ్రెట్. నో రిగ్రెట్. ఓకే. నో రిగ్రెట్. అరే నేను ఇది చేయలేకపోయాను, అరే నేను ఇది చూడలేకపోయాను, అరే నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను, ఇది హాఫ్ కంప్లీటెడ్ ఉంది. ఇన్కంప్లీట్నెస్ లేదు. ఓకే. హిజ్ లైఫ్ ఈజ్ ఫుల్లీ కంప్లీట్. ఓకే. ఆ టైంలో కొంతమందిని చూస్తే ఆ మరణించిన టైంలో కూడా చిరునవ్వు ఉంటుంది. చల్ విందాస్ అబ్ జారే, వెళ్తున్నాయి ఇక వచ్చిన పని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం, జర్నీ కంప్లీట్ అయింది, ఇక వెళ్తున్నాం అన్నట్టు ఆ స్మైల్ కనిపిస్తుంది. ఐ రికమెండ్ దట్. ఓకే. నేను ఆ స్మైల్ కాదు, అది ఐశ్వర్యవంతులు అంటే. సో అది మన శుభం కార్డు పడుతుంది. శుభం. లేకపోతే మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2, అరే నాది ఇంకా పార్ట్ 1 అయింది ఇంకా పార్ట్ 2 రైట్. సో ఇక్కడ ఈ యొక్క హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ అనే దాన్ని నా ఫిలాసఫీ అయినా, నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ఫిలాసఫీ అయినా, నేనేం చెప్తానంటే నువ్వు 100 కోట్లు సంపాదించాలి అని ఈ వర్టికల్ టార్గెట్ పెట్టకు. ₹1 కోటి సంపాదించావా, ఈ ₹1 కోటితో ముందు 8 బ్యాలెన్స్ చేయి. ఓకే. నెక్స్ట్ 2 కోట్లకి వెళ్ళు, 2 కోట్లకి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ చేయి. 3 కోట్లకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్. అంటే ఏమంటున్నాను, నువ్వు ఎక్కడ ఫైనాన్షియల్గా రిచ్ అయినా ఆ లెవెల్లో మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే. ఆ లెవెల్లో మొత్తం, సో దాట్ ఈ జర్నీలో నీకు ఎప్పుడు బకెట్ అంతా తెలియదు. అవును. ఎప్పుడు దాన్ని నీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లాగా 1000 కోట్లు సంపాదించి మిగతా ఏడుస్తూ చచ్చే కంటే అన్ని 1000 కోట్లు వద్దు, 5 కోట్లు సంపాదించు, 10 కోట్లు సంపాదించు, చేయలేక కదా. అవును. సాటిస్ఫైడ్ లైఫ్ కదా. అవును. అల్టిమేట్గా ఎందుకు కావాలి డబ్బు? నువ్వు ఆనందంగా జీవించడానికి కదా. అవును. సంతోషం వేరు, ఆనందం వేరు. అవును. సో ఆనందాన్ని ఇవ్వని డబ్బు, ఆనందాన్ని ఇవ్వని ఆస్తులు నీకు ఎందుకంటాను నేను ఆస్తులు సంపాదించేదే ఆనందం కోసం. ఆ ఆనందం ఇవ్వనప్పుడు ఆస్తి వేస్ట్. అన్ని లక్షల కోట్లు వేస్ట్ ఆనందాన్ని ఇవ్వనప్పుడు. సో ఆనందం నీకు కలుగుతోంది, పక్కన వాళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు మన టాటా గారు ఏదో వాట్సాప్లో ఇక్కడ చూస్తాను నేను, ముఖేష్ అంబానీ నెంబర్ 1 అయ్యాడు కానీ టాటా ఇప్పుడు నెంబర్ 1 కాలే. అవును. కనీసం ఆ లిస్ట్లో కూడా పోలే. డెఫినెట్గా నీకు రిగ్రెట్ కూడా లేదు. అవును. బికాస్ హీ నోస్ వై ద మనీ ఈజ్ సపోజ్ టు బి యూజ్డ్. డబ్బుని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి నీకు తెలుసు. ఆయన అందుకే అంటాడు, నేను బిజినెస్ మ్యాన్ కాదు, నేను ఇండస్ట్రియలిస్ట్ అన్నాడు. నేను ఇండస్ట్రీ పెడతాను, ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఇదే తప్ప నేను ఏదో నెంబర్ 1 కావాలని, ప్రపంచంలో నెంబర్ 1 టాప్ 5 టాప్ 10 రావాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన. అంతే. హీ నోస్. దిస్ ఈస్ ది డిఫరెన్స్ అనమాట. ఆస్తిపరులకి ఐశ్వర్యవంతులకి తేడా ఏంటంటే ఇది తేడా. అవును. ఇది నేను చెప్పేది. ఇక్కడ మీ అసెట్ రిచ్ క్యాష్ రిచ్కి నేను చెప్పేది దానికి ఇది తేడా తెలిసిపోతుంది. ఇందాక దాంట్లో 2 సిమిలర్ దగ్గరకు ఉండొచ్చు, అందులో కూడా కొంచెం తేడా ఉంటుంది. అవును. కొంచెం దగ్గరకు ఉంటుంది, ఇది మరీ దూరంగా ఉంటుంది అనమాట. అవును. ఇది కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు డబ్బులు సంపాదించండి, మనీ గురు అనగానే నా దగ్గరకు వచ్చి కొంచెం క్లోజ్ అసోసియేట్, నా దగ్గర కోర్సులు చేసి నాతో మనీ 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. అవును. కోచింగ్ ప్రోగ్రామ్, గ్రూప్ కోచింగ్. ఆ గ్రూప్ కోచింగ్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆ గ్రూప్ కోచింగ్ ప్రోగ్రాంలో కూడా మీకు చూస్తే నేను మనీ గురించి చెప్తాను, డీలింగ్స్ అంటే సేల్స్, బిజినెస్ మేనేజ్మెంట్ వాటి గురించి చెప్తాను, రిలేషన్స్ గురించి చెప్తాను, స్పిరిచువాలిటీ గురించి చెప్తాను. అండ్ ఐ ట్రై టు ఇంజెక్ట్ దెమ్ ఆల్ ది ఫేజెస్ ఆఫ్ ది బాడీ, ఫేజెస్ ఆఫ్ ది లైఫ్. అంటే అన్ని కోణాల్లో లైఫ్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా జీవించడం. అంటే టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, డబ్బు సంపాదించడం అంటే డబ్బు యొక్క ప్రయోజనం మన పరిపూర్ణ జీవితాన్ని అనుభవించడం. ఆ పరిపూర్ణ జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోయినప్పుడు నీకు ఎన్ని లక్షల కోట్లున్నా వేస్ట్. కరెక్ట్. ఆ పరిపూర్ణ జీవితాన్ని నువ్వు అనుభవించగలిగే స్థాయి వరకు నువ్వు సంపాదించగలిగితే యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్. యు మే నాట్ బి పాపులర్. ప్రతి పాపులర్ వ్యక్తి, ప్రతి ఏమంటారు దాన్ని, ప్రతి సెలబ్రిటీ హ్యాపీ కాదు. అలాంటి ప్రతి హ్యాపీ సెలబ్రిటీ అవ్వక్కర్లేదు. కరెక్ట్. సో దిస్ ఈజ్ మై ఫిలాసఫీ, దిస్ ఈజ్ వాట్ ఐ లివ్, దిస్ ఈజ్ వాట్ ఐ టీచ్. కరెక్ట్. సో మొత్తానికి కళ్ళు తెరిపించారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. ఓకే. సో చాలా మంచి విషయం సార్ ఇది. చాలా మంది రియలైజ్ అవ్వాలి యాక్చువల్గా దీని గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ.